ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. పాడుతా తీయగా చల్లగా నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా. ఇప్పుడు ఈ రెట్రో టు మెట్రో ఏ పాట పాడబోతున్నావు? ఈరోజు నేను రౌడీలకు రౌడీలు చిత్రం నుంచి రెట్రో సాంగ్ పాడబోతున్నాను. ఇంకా సై సినిమా నుంచి మెట్రో సాంగ్ పాడబోతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మగి చెడితే మందుంది, మనసైతే నేనున్నా. మది చెడితే మందుంది, మనసైతే నేనున్నా. రెండు కైపిస్తే మగాడ నువ్వు బిగించు, నీ సగం సగం తెగింపులో సుఖం లేదు రా. चलता है మనసుకి వేసుకోకురా, పరిచయం అవ్వకున్న పర్వానా, ఫిగరుని మిస్ కాకురా. ఉన్నది మాలో వేకెన్సీ, కలిసను మీతో ఫ్రీక్వెన్సీ. కిస్సెస్తూ కిలో లెక్కన, అప్ అప్ ఆపైన పొలిచేస్తూ చాలెక్కన. నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేసేందుకు సై. నాకు ఎడమైంది సై. అట్సైనా సైన్స్ అయినా ఆ మాటకొస్తే ఏ గ్రూప్ అయినా, హస్కైనా రిస్క్ అయినా, ఎదురొస్తే ఏ కాన్కిస్కైనా ఒక్క విషయం అబ్జర్వ్ చేయాల్సిన ఒక్క విషయం ఏంటంటే, మీ అందరికీ చెప్పాలనుకున్నది, సీజన్ స్టార్టింగ్ నుంచి ఇవాల్టి ఈ పర్ఫార్మెన్స్ వరకు మీ యాటిట్యూడ్, మీ బాడీ లాంగ్వేజ్లో అంత మార్పు ఉంది. అంత కాన్ఫిడెంట్గా మీరు ఇప్పుడు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇట్ షోస్ ఇన్ యువర్ సింగింగ్ ఆల్సో. ముందు అలా చాలా ఇన్హిబిటెడ్గా భయంగా పాడే మీరు ఇప్పుడు అంత ఫ్రీగా, నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఈ పాటలో చూస్తే మటుకు, ఆ ఎల్లారీశ్వరి గారి సాంగ్ అయితే అసలు అట్టగా కొట్టావు. చాలా కష్టం ఎల్లారీశ్వరమ్మ పాటలు పాడటం అన్నది. అండ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ త్రో ఆఫ్ వాయిస్ వాజ్ జస్ట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. జడ్జెస్ ఓవర్ టు యు. లిఖిలా, నమస్తే సార్. లాస్ట్ రౌండ్ నుంచి లిఖిలా ఈజ్ ఇన్ అనదర్ ఫామ్. ఏదో సమ్ చేంజెస్ హ్యాపెండ్. ఏమది చేంజ్? సార్
ఈ సాంగ్ నేను ఎల్లారీశ్వరి గారి సాంగ్స్ నేను అంటే విన్నాను, చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు సార్. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం సింగింగ్ అండ్ దిస్ టైప్ ఆఫ్ సాంగ్. ఐ ఆల్రెడీ లెర్న్ సాంగ్స్ లైక్ దిస్ ఇన్ హిందీ, బట్ ఎల్లారీశ్వరి గారి సాంగ్స్ నేను ఇది ఫస్ట్ టైం. వావ్. అండ్ కాన్ఫిడెన్స్ చరణ్ గారు చెప్పినట్టు 100% కాన్ఫిడెన్స్. అండ్ అది ఎప్పుడు వస్తుందంటే బాగా ప్రిపరేషన్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, లేకపోతే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ కెన్ బి డ్యామేజింగ్. ఇక్కడ ఏమంటే రెండు పాటలు అండ్ సాంగ్ సెలెక్షన్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఆ ఎండ్లో ఆ క్లైమాక్స్ అంతా అండ్ ఫుల్ థ్రోట్ పాడుతున్నావు కాబట్టి అండ్ ఈ వాయిస్ ఇస్ లైక్ ఫుల్ రేంజ్ వాయిస్. అది ఆ వాల్యూమ్ అనేది నీకు మంచి కంట్రోల్ వచ్చింది అండ్ ఆ టెక్నిక్ తెలిసిపోయింది. ఐ థింక్ యూ హ్యావ్ క్రాక్డ్ ది సీక్రెట్. అది చాలా హెల్ప్ఫుల్. బోత్ ద సాంగ్స్ వేర్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లిఖిల నమస్తే సార్. నమస్తే. కోకోకోలా పాట చాలా బాగుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సై కూడా చాలా వరకు బాగా పాడావు. ఇంకా కొంచెం శ్రద్ధగా అది నేర్చుకుని ఉంటే ఇంకా అందంగా వచ్చిందని నా అభిప్రాయం. నీ వయసు ఎంత? సార్ 12. అత్యంత చిన్న వయసులో నేపథ్య గాయని అంటే కథానాయికలకు పాడిన గాయని ఎవరో తెలుసా? తెలుగులో హరిప్రియ అని ఒక అమ్మాయి, మురళి అని ఒక గాయకుడు, ఆయన చనిపోయారు. వాళ్ళ అమ్మాయి హరిప్రియ చాలా చిన్న వయసులో సినిమాల్లో కథానాయికకి పాడింది హరిప్రియ. అంతకంటే పిన్న వయసులో నువ్వు సినిమాలో పాడతావని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి కాంప్లిమెంట్. అండ్ Yes, నీ వాయిస్ చూస్తేనేమో వింటుంటే చాలా సాఫ్ట్గా, నేను అసలు ఆ 2 పాటలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు నీ గొంతు నుంచి. యు కిల్డ్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగా పాడావు. యూ హ్యావ్ ఎ బ్రైట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ మ్యామ్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.